అండ్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలానే బెట్టింగ్ యాప్స్ మీదే సంపాదిస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు మీకేం అనిపించిందా టెంప్టింగ్‌గా నిజంగానే వీళ్ళు ఆ! నాతో పాటు అంతెందుకు నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారండి. ఒక హ్మ్. 1 వీక్ బ్యాక్ మా పేరు చెప్పనులే గానీ, హ్మ్. మా ఫ్రెండ్స్ ఉన్నారు. డిప్లొమా నుంచి బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు. "ఏంటి నువ్వు ఒకటే తొక్క ఇయన్నీ అనుకుంటా పోతా ఉన్నావు. ఇలాంటివి చెయ్యను, అలాంటివి చెయ్యను రూల్స్" అని చెప్పి. "అలా ఏముండదు సిరి. చెయ్యి సిరి. ఎంత పేమెంట్ సంపాదిస్తున్నారు. కార్స్ కొనుక్కుంటున్నారు, జ్యువెల్లరీ కొనుక్కుంటున్నారు, షాప్స్ పెట్టుకుంటున్నారు." అంటే లైక్ స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటా అన్నీ చేసుకుంటున్నారు. "నువ్వెందుకు ఇట్లా ఉండిపోతున్నావు? చెయ్యి. చేసి మళ్ళీ స్టోరీ పెట్టు." ఏమని? "ఇట్లా ఇలా పెట్టా నేను. బెట్టింగ్ యాప్ పెట్టాను. అది ఓన్లీ ప్రమోషన్ కోసం పెట్టాను. మీరు దాన్ని ఫాలో అవ్వద్దని ఇంకో స్టోరీ పెట్టు. ఓకే. అలా చెయ్యి. అప్పుడు వాళ్ళు నమ్మరు కదా నీ ఫాలోవర్స్" అంటే, వాళ్ళు ఒక స్టోరీ చూసేసి మళ్ళీ సెకండ్ స్టోరీ చూడకపోతే? అయినా కూడా మన మీద వాళ్ళకి నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది కదా! ఈ అమ్మాయికి తెలుసు తప్పని చెప్పి. తప్పని తెలిసి కూడా చేస్తుందనంటే డబ్బుల కోసం చేస్తుంది హ్మ్. అని నా మీద ఒక నెగెటివ్ ఫీలింగ్ వస్తది. నేను డబ్బుల కోసం ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. నా ప్యాషన్‌కి నేను స్టార్ట్ చేశాను. సో, హ్మ్. నాకు పేమెంట్ గురించి నేను ఆశపడలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చాయి ప్రమోషన్స్. సో, అందుకని ఏమో నేను చేయలేను, నేను చెయ్యనని చెప్పేసాను వాళ్ళకి. డబ్బుల గురించి స్టార్ట్ చేయలేదు అంటే ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ప్రమోట్ చేసి పెట్టండి. బట్ మేము ఇప్పుడు పేమెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేము. మేము ఇవ్వలేము అంటే అంటే ఆలోచిస్తాను. నిజంగానే వాళ్ళు పేమెంట్ ఇచ్చే పొజిషన్‌లో లేరా? నిజంగానే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా? ఓకే. సో, మీరు పేమెంట్ ఇవ్వలేని పొజిషన్‌లో ఉంటే, మీ దగ్గర ప్రొడక్ట్ ఉంటది కదా! ఏదైనా శారీ అనో, లేదంటే ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీయో, ఓకే. నేను బార్టర్ కొలాబరేషన్ అయినా చేయడానికి రెడీ. హ్మ్. మీకు కావాలనుకుంటే. ఓకే. అంతే. రైట్. అండ్ మీరిందాక చెప్పిన మాటల్ని బట్టి మీరు చాలా సెన్సిటివ్ అని నాకర్థమైంది. హ్మ్. అయితే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేసరికి రకరకాల కామెంట్స్ కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరొక శారీ కట్టుకొని డాన్స్ చేస్తున్నప్పుడు, అందంగా కనిపించినప్పుడు అందం గూడా చాలా మందిలో అసూయ కలిగించే సిట్యుయేషన్స్ ఉంటాయి. హ్మ్. మీరు బావున్నారు అని చెప్పి గూడా కొంతమందికి నచ్చక నెగెటివ్ హ్మ్. కామెంట్స్ పాస్ చేస్తూ అవును. ఉంటారక్కడ. అవును. కొంతమందేంటంటే, "అక్క నువ్వు చాలా బావున్నావు" అని జెప్పేసి పెడితే, ఇంకొకళ్ళు "ఛీ! అసలేం బావున్నావు? ఎందుకు చేస్తున్నావు ఇలా?" అని జెప్పి పెడుతూ హ్మ్. ఉంటారు. కామెంట్స్‌లో పాజిటివ్, నెగెటివ్ వచ్చినప్పుడు జనరల్‌గా వాటిని మీరెలా తీసుకుంటారు? నేనది చాలా ఫేస్ చేశాను. హ్మ్. ఏంటనంటే నాకొక ఒక 500 కామెంట్స్ వచ్చాయి ఎగ్జాంపుల్. దాంట్లో 400 కామెంట్స్ నాకు పాజిటివే వస్తాయి. మిగతా 100 కామెంట్స్‌లు గూడా పాజిటివే ఉంటాయి మాక్సిమమ్. ఒక 1 ఆర్ 2 ఎలా వస్తాయనంటే ఆంటీ అని అంటారనమాట. హ్మ్. నాకర్థం కాదు. చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు ఆంటీ ఎలా అయిపోతారు? సరే నేను ఒప్పుకుంటాను. వాళ్ళకి రిప్లై ఇస్తా నేను. నీ ఏజ్ ఎంత? ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాను. నాకన్నా పెద్దగా కనిపిస్తారు వాళ్ళు. హ్మ్. సో, మేబీ వాళ్ళేమైనా చిన్న పిల్లలా అనుకోని చూస్తే నాకన్నా ఎక్కువ ఏజ్ ఉంటది. 30, 35 ఇయర్స్ ఉంటాయి. సరే నీ ఏజ్ ఎంత అని అంటారు. 28, 29 అని చెప్తారు. నాకు జస్ట్ 25 నేను నీకు ఆంటీ ఎలా అయితానంటే, మీరు జస్ట్ రిప్లై ఇవ్వట్లేదు. ఇలా పెడితేనే రిప్లై ఇస్తారని చెప్పి పెడుతున్నానని అంటారు. నా కోసం నేను రిప్లై ఇవ్వట్లేదని నెగెటివ్ కామెంట్లు పెట్టి రిప్లై తీసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళుంటారు. నాకైతే అప్పటినుంచి ఇలా రిప్లైలు పెట్టకూడదు. కావాలని చేస్తున్నారు ఈళ్ళు అని చెప్పి గమ్మున ఆ కామెంట్ డిలీట్ చేసి గమ్మునయిపోతాను. బికాజ్ చాలా మంది ఇదే బాధపడుతూ ఉంటారు. అంటే లైక్ మేమెంత చేసినా గానీ మా ఇంట్లో ఈ నెగెటివ్ కామెంట్స్ చూసి మమ్మల్ని చాలా అంటే డిస్కరేజ్ చేస్తున్నారు. వద్దు ఈ వీడియోస్ చేయకు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అందుకే ముందు చేసిన లాంటి వీడియోస్ ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది అలా ఏం చెప్తూ లేదు. మా ఉంటారు. ఇంట్లో మా హస్బెండే చూస్తాడు నా వీడియోస్ కామెంట్స్. హ్మ్. ఎప్పుడైనా ఏమైనా రేర్‌గా వస్తాయి. నాకెప్పుడు నెగెటివ్ రాదు. ఎందుకంటే నేనేమైనా వల్గారిటీ చేస్తే నెగెటివ్ వస్తది. హ్మ్. నేను అలాంటివి చెయ్యను. సో, నాకేం ఎక్స్‌పెక్ట్ చేయను. ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేస్తాను. నేను కామెంట్స్ కూడా చదవను. హ్మ్. ఎప్పటికో చూసుకుంటాను. ఎందుకనంటే నా మీద నాకు నమ్మకం. నాకు రాదు. నేనేమైనా తప్పుగా చేశానా రావడానికి. మా హస్బెండ్ ఎప్పుడైనా అదిగో ఎవరో ఇలా ఆంటీ అని పెట్టారు. ఇలా ఏమైనా పెట్టారు అని తను చెప్తే నేను డిలీట్ చేస్తాను. సో, హ్మ్. తనేమి అలా పెడుతున్నారు నువ్వు వీడియోస్ చెయ్యొద్దు అని చెప్పడు. సో, ఇలా పెట్టారు డిలీట్ చేసుకో అని అంటాడు అంతే. సో, హ్మ్. నాకు అలాంటి భయమేం లేదు. సపోర్ట్ ఉంటదెప్పుడు. ఓకే. అండ్ లైక్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు నెల్లూరు వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా? వెళ్తుంటాను. పేరెంట్స్ అక్కడే కదా ఉండేది. లేదు మమ్మీ వాళ్ళు కూడా రీసెంట్‌గా షిఫ్ట్ అయిపోయారు. ఓకే. హ్మ్. సో, నెల్లూరు వెళ్ళినప్పుడు మీ ఆల్రెడీ ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అవును. అక్కడ. అంటే అవును. స్కూల్ ఫ్రెండ్స్ కానీ, హ్మ్. కాలేజ్ ఫ్రెండ్స్ కానీ. హ్మ్. ఏంటి జనరల్‌గా మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు? హ్మ్. మీకో విషయం చెప్పాలనంటే నాలో 1% చేంజ్ కూడా వాళ్ళు చూడరు. హ్మ్. ఇంతకు ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా. నాకేదో ఫాలోవర్స్ వచ్చారు, నాకేదో జాబ్ చేస్తున్నాను, ఇయన్నీ నేను చూపించననమాట. వాళ్ళకి నేను అదే అంటే నాలో ఆ క్యారెక్టర్ అంటేనే వాళ్ళకిష్టం. నువ్వు ఎప్పుడు ఒకేలా ఉంటావు, నువ్వు అలాంటివేం పట్టించుకోవు అని చెప్పి. సో, నేనేమంత అంటే వాళ్ళకి అసలు డిఫరెన్స్ తెలీదు. నేను అంతకు ముందులాగా ఎలా ఉంటానో ఇప్పుడు అలాగే ఉన్నాననమాట. బట్ నెల్లూరు అనేసరికి నెల్లూరు ఒక ఎమోషన్ అబ్బా! అవును. నిజమే. నిజం కదా! నిజమే. నెల్లూరులో
చాలా మంది అంటే ఆ. పెద్ద పెద్ద వాళ్ళు మన ఉమ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవును. లాంటి వాళ్ళు కూడా నెల్లూరు ఉమ్. నుంచి వచ్చిన వాళ్ళే. అవును. నెల్లూరులో ఫేమస్ ఐటమ్స్ 2 ఉన్నాయి, ఏంటి చెప్పండి? చేపల పులుసు, మలై కాజా. వావ్! నేను నెల్లూరు అమ్మాయినండి, నాకు తెలియకుండా ఉంటుందా? అంటే మాకు ఉమ్. తెలియనివి ఇంకేమన్నా ఉన్నాయేమో అని ఈ చెప్పేసి 2 అడిగాను. చాలా ఫేమస్. ఈ 2 చాలా ఫేమస్. మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. ఓకే. చేపల పులుసు తినడమేనా, చేయడం వచ్చా? నాకు చేయడం రాదు, No. మమ్మీ చేస్తుంది. అంత బాగా రాదు. Okay. మిగతా కర్రీస్ అన్ని చేస్తాయి కానీ చేపల పులుసుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. యా. మా మమ్మీ చేస్తారు, బాగా చేస్తారు. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ తీసుకొస్తే తిన్నాను నెల్లూరు చేపల పులుసు. చాలా మామూలుగా మేము బాగుంది. చేపల పులుసు పెట్టుకుంటే మీరేమో దాంట్లో మామిడికాయ వేసి మరీ అవును, చేస్తారు. మామిడికాయ వేసి చింతపండు వేసి పెడితేనే చేపల పులుసు. అబ్బా సరే, ఇప్పుడు వద్దులే దాని గురించి. ఆ చేపల పులుసు తిని వెంటనే కృష్ణా స్వీట్స్ లో మలై కాజా తినాలి. అవును, భలే మురళీకృష్ణ. ఉంటది కదా. అవును, చాలా బాగుంటది. చాలా బాగుంటది. ఉమ్. లైక్ అంటే అందుకే నెల్లూరు అనేసరికి అక్కడ ఉన్నప్పుడు మాకు అంత వాల్యూ తెలియలేదు. నెల్లూరే కదా, ఏంటి ఇలా అందరూ అనుకుంటున్నారు, ఏముందిలే అనుకున్నాం. వన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఎంత మిస్ అవుతున్నామో ఇప్పుడు తెలుస్తుంది. ఆ స్వీట్స్ గానీ అక్కడి నుంచి ఎవరు వస్తున్నా కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటాం అనమాట. ఎగ్జాక్ట్లీ మలై ఉమ్. కాజా అనేసరికి చేపల పులుసు అనేది తెప్పించుకోలేంలే కానీ అది మనం మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బట్ మలై కాజా అనేది అక్కడ ఉన్న అక్కడ మలై కాజా ఇంకెక్కడ దొరకదు. సో నెల్లూరు నుంచి ఎవరైనా వస్తుంటే మటుకు డెఫినెట్ గా నెక్స్ట్ టైం తీసుకొని రండి అని చెప్పేసి నేను చెప్తూ అదే ఉన్నాను చెప్తాను అనమాట. నేను కూడా. యా.